God for this great ceremony. అందుచేత నేను ఈ భారతదేశంలో జరుగుతున్న ఈ గుడారాల పండుగలు బట్టి ఎంతగానో దేవునిని స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాను. That the theme is that the Lord will do a new thing. గతంలో చాలాసార్లు గుడార పండుగలకు వచ్చాం, కానీ ఈ క్రొత్త స్థలంలో మాకంతా కొత్తగా ఒక కొత్త ఆశీర్వాదాలు, కొత్త దీవెనలు పొందుకున్న ఫీలింగ్ మేము అనుభవిస్తున్నాం. And like our father in the Lord, Pastor Abraham declared yesterday that this place is a land of grace. నిన్నటి రోజున దైవజనులు అబ్రహాం పాష గారు వాక్యం చెప్తూ ఇది దయాక్షేత్రం, ఈ చోట మీకందరికీ కృప దొరుకును గాక. We know that the Lord of all grace will make everything available for us in this place. కృపా సత్య సంపూర్ణుడైన యేసు క్రీస్తు అన్ని సందర్భాల్లో అనుక్షణం మీకు కృపనివ్వడానికి ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయన సింహాసనాన్ని స్థాపించి ఉన్నాడని చెప్పడంలో ఏ సందేహం లేదు. So let us give the Lord a very big clap. అందుచేత అందరము మీకు అర్థమైపోయింది బాబా. Praise the Lord. మనోడు భాష నాకే కొంచెం అర్థం కావట్లేదు, మీకు అర్థమైపోయింది. కొట్టేది కొట్టు, గట్టి కొట్టు. ఇంకొక 4-5 సంవత్సరాలు వచ్చారంటే మీరు కూడా నైజీరియాకు బ్యాగ్ వస్తారేమో. కొట్టు గట్టిగా. అరే పుట్ట, పోయి సంవత్సరం విన్నాను నేను ఎత్తుకుంది. వామ్మాలు ఎత్తు పొడిగైపోయాడు బాబా. గుడ్ సాంగా ఏం కదా. ఇది అంతర్జాతీయ కూడా ఇప్పుడేముంది, ఇది 48 50వ గుడారాల పండక్కి ప్రార్థన చేస్తున్నాం. 50 దేశాల నుంచి వస్తున్న మినిస్ట్రీస్ డెలిగేట్స్ రాబోతున్నారు. అప్పుడుంటే మీకు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పాట వేసి రక్తం చేయో. అది give you honor, we give you all the glory, we give you honor, amen. We give you all the glory, we give you honor, we give you all the glory, we give you honor.